కూడా ప్రజల దగ్గరికి మేము పోకముందే అన్నా కేసీఆర్ ఎక్కడున్నవే, నువ్వు ఉన్నప్పుడే బాగుండే, నువ్వు వస్తే మళ్ళా బాగుంటది అనుకుంటున్నారు. అంతే తప్ప ఇంకొకటి లేదండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి వేషాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. బట్టల షాప్లకు వెళ్ళినా కూడా, ఏ షాప్లకు వెళ్ళినా కూడా ఎవరు ఏం చేస్తున్నారు, గిట్లెందుకు చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. అంటే అక్క బాగుండాలి, మా ఇంటి ఆడబిడ్డనే కాబట్టి ఆమె బాగుండాలని, ఆమె బాగునే కోరుకుంటాం. ఆమె మరమరిషి అన్నా కూడా, ఆమె సోషల్ మీడియా సాక్షిగా మా మీద పోస్టులు పెట్టించినా కూడా ఆమె బాగుపడాలి, బాగుండాలనే కోరుకుంటాం. ఆమె స్వార్థం కోసం పార్టీ మీరు పోస్టులు పెట్టిస్తున్నారని వాళ్ళు అంటున్నారు, ఆమె పోస్టులు పెట్టిందని మీరు అంటున్నారండి. ఏంటండి, మహిళ అనేటువంటి గౌరవం లేకుండా వాళ్ళు దుబాయ్ నుంచి పోస్టులు పెట్టిస్తున్నారు అనేది జాగృతి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. అట్లా పెడతారా ఎవరన్నా? యాంకర్ గారు ఆమె జైల్లో ఉన్నప్పుడు, ఆమె ఏదైతే లిక్కర్ కేసులో పోయినప్పుడు రామన్న గారు ఢిల్లీలో, నేను కూడా పోయినా, వినోద్ అన్న, నేను, లలితారెడ్డి లీగల్ సెల్ నుంచి వెళ్ళి మేము ముగ్గురం వెళ్ళినాము. నాకు కాలు విరిగి ఉన్నా కూడా నేను ఆమె లిక్కర్ కేసుది అప్పుడు నేను అక్కడికి పోయి ఆమె వెనకాల బాసటగా నిలిచిన. ఎయిర్పోర్ట్ సాక్షిగా విఆర్ విత్ కవితక్క అనేసి, విఆర్ విత్ ఫైటర్ అనేసి పోస్టర్లు బ్యానర్లు పెట్టిన వ్యక్తులం మేము. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు మీరు అంటున్నా సరే విఆర్ విత్ ఫైటర్ అని చెప్పి కవిత గారిని ఆ రోజు మీరు సంబోధించారు. ఈ రోజు బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి ఫైటర్ కాస్త ఇప్పుడు తప్పుగా మారిందా మీకు మీ ఉద్దేశంలో? డాటర్ ఆఫ్ ఫైటర్ అని పెట్టుకున్నాం మేము. అప్పుడు డాటర్ ఆఫ్ ఫైటర్ అని పెట్టుకున్నాము. తప్పుడు వ్యక్తిగా అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు కూడా ఆమె లిక్కర్ స్కామ్ చేయలేదు అని మేము పెట్టినాం పోస్టులు. మేము సోషల్ మీడియా వేదికగా మేము వీడియోలు చేసి రిలీజ్ చేసినాం. తీన్మార్ మల్లయ్య మీద కానివ్వండి, ధర్మపురి అరవింద్ మీద కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద మేము యుద్ధం ప్రకటించినాం. రామన్న గారు ఢిల్లీలా అసలు ఎట్లా అంటే, ఒక చెల్లెకి ఇట్లా బాధ జరుగుతుందని పార్క్ లో ఎండనక రాత్రనక పార్క్ లో తిరుగుతుంటూ ఉండే. రిలీజ్ అయిన రోజు కూడా హరీష్ అన్న గారు కవితక్క బట్టలు పట్టుకొని వచ్చిండ్రు. అది అండి, మేము ఎప్పుడు కూడా ఆమెకు అన్యాయం చేయలేదు, ఆమెకు బాసటగానే నిలిచినాము. కేసీఆర్ గారు కూడా నా బిడ్డ నిప్పు కడిగిన ముత్యం లాగా బయటికి వస్తది అని అన్నారు తప్ప, మరమనిషి అని ఆమె ఇప్పుడు బిర్రిస్తున్నది తప్ప ఇంకొకటి అయితే లేదండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తండ్రి ఈ ఏజ్ లా విశ్రాంతి తీసుకోవాల్సిన ఏజ్. ఆయనకి ఏంటండి ఇదంతా? ఆయనను మానసిక క్షోభ పెట్టడానికి మాత్రమే కొంతమంది గుంటనక్కలు, కొంతమంది యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు కదా, విశ్రాంతి ఎందుకు? మీరు విశ్రాంతి అంటున్నారు ఏంది? పబ్లిక్ లోకి మళ్ళీ రావాలైనా పోరాడాలని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక 72 ఏళ్ళు ఉన్నాయి. తండ్రికి బిడ్డతోటి ఏందండి? తండ్రికి బిడ్డతోటి పంచాయతీ ఏంటి అసలు? అది కదా మాది. మానసికంగా కొంచెం అది కావడానికే కదా ఇదంతా. ఇప్పుడు ఆయన మరమనిషి, ఆమె మరమనిషి అన్నారు. మరమనిషి అని అన్నందుకు ఆమె మీద ఆయన కౌంటర్ వేయలేరు కదా. ఎవరైనా గమనిస్తూనే ఉంటారు కదా, ఇలాంటి మాటలు మంచిది కాదు కదా. కానీ ఒక మహిళా నాయకురాలుగా గతంలో తల్లి తెలంగాణ పార్టీ పేరుతో విజయశాంతి ఒక పార్టీ ఆవిర్భవించింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సిచ్యువేషన్లో మళ్ళీ బీఆర్ఎస్లోకి, అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత 12.5 ఏళ్లకి మళ్ళీ ఒక కొత్త పార్టీ వచ్చింది తెలంగాణ పేరుతో. ఒక మహిళా నాయకురాలు అది నాయకత్వం వహిస్తున్నారు. ఒక మహిళగా మీరు విజ్ చేస్తున్నారు తనని సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు ఏమైనా సూచనలు చేస్తారా? అంటే సక్సెస్ కారు అని నాకైతే తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి పేగు బంధం ఉన్నది. రేపు రాబోయే రోజులలో కూడా కేసీఆర్ కే ఓటేస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు. ఆమె దేనికోసం పార్టీ పెట్టుకున్నది ఏంటి అనేది ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఏదో దాఖలు చేయాలని, కేసీఆర్ గారు పార్టీ నుంచి తీసేసిండ్రని, నాకు కనీసానికి గౌరవం ఇయ్యలేదని అని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఏనాడు అగౌరవపరచలేదు ఆడబిడ్డను. ఎప్పుడు కూడా బిడ్డను గుండెల్లో పెట్టుకొని దాచుకున్న కేసీఆర్ గారు, అదొకటైతే నాకు తెలుసు అండి. నేను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, నేను కవితక్కతోటి ఢిల్లీలో కవితక్కతోటి ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో ఉన్నా, రామన్న దగ్గర పనిచేస్తున్నా, హరీష్ అన్న దగ్గర పనిచేస్తున్నా, ఎవరి దగ్గర పనిచేస్తున్నా గానీ లాస్ట్ ఫైనల్ ముచ్చట ఏంటంటే కేసీఆర్ గారు ఎవరి మాట వినరు. గుంటనక్కలు, తోడేళ్లు ఆయనను బందీగా చేస్తున్నారు అనేది అవాస్తవము. ఆయన మాట ఆయన చెప్పిందే శాసనం మాకు బీఆర్ఎస్ చూద్దాం. ఈ రోజే కదా పార్టీ పురుడు పోసుకుంది. చూద్దాం దీని తర్వాత ఎటువంటి విధంగా ఉంటది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో కరెక్ట్ చెప్పమని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ పవని గారు, అండ్ థ్యాంక్ యూ ఇంద్రశోభన్ గారు, థ్యాంక్ యూ మనోజ్ గారు. సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ఆవిర్భవించింది. అయితే కింద ఫోటోలో బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తున్న మాట ఏంటంటే రాష్ట్ర సేన కింద అసోసియేషన్ చిన్నగా ఉంది.
ఇది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్గా పెట్టుకున్న అసోసియేషన్ పదాన్ని చిన్నగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారనేది బీఆర్ఎస్ వర్షన్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఆల్రెడీ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది, ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టింది. సో మీ అభిప్రాయం ఏంటి? కవిత పార్టీ సక్సెస్ అవుతుందా? తెలంగాణ రాష్ట్ర సమితియా, తెలంగాణ రాష్ట్ర సేననా, లేకుంటే భారత రాష్ట్ర సమితియా, బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్? మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. రైట్, ఒకసారి ఒక పబ్లిక్ కాల్ తీసుకుందాం. రామదాస్ నాయక్ గారు మాట్లాడండి. రామదాస్ నాయక్ గారు.